హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ కీర్తి. ఈరోజు ఈ వీడియోలో మీరు హైదరాబాద్ ఫస్ట్ డే నా వ్లాగ్ మొత్తం మీరు చూడబోతున్నారు. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ డే నేను హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఏం చేయబోతున్నాను అనేది డీటెయిల్గా ఉంటుంది. వీడియో ఎండ్ దాకా చూడండి. ఇదైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాం, ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ పేరు ఏంటంటే వీజా బాబా అని టెంపుల్ ఫేమస్ టెంపుల్గా అయిందనమాట. ఎవరైనా అబ్రాడ్కి ఇంకెక్కడైనా యూఎస్కి ఇలా వెళ్తుంటే వాళ్ళు వీజా తొందరగా రావాలని ఈ టెంపుల్కి మెయిన్గా వెళ్ళి దండం పెట్టుకుంటారు అని చెప్పారు. నేను ఇదే ఫస్ట్ టైం వినడం. చాలా బాగుంది టెంపుల్ అయితే. జనాభా కూడా అంతగా లేరనమాట. కానీ మేము వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెంగా వచ్చేసారు. ఇక్కడైతే మీకు టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం చూపిస్తాను, కానీ టెంపుల్లో దేవుడిని అయితే మీకు చూపించలేకపోయాను. అక్కడ వీడియో అలో లేదు. బట్ ఇక్కడ నేను కెమెరా పట్టుకుంటే ఎవరు ఏం అనలేదన్నమాట. నేను తీద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు వీడియో అలో లేదని పోస్టర్ పెట్టినారు కదా, అందుకని నేను తీయలేదు. చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు, అసలు కొనపక్కన చేసి. చెప్పులు రామ్ చిలకలు ఎక్కువ ఉన్నాయి. కెమెరాలో లేదు. ఇంకా ఎవరు పెట్టుకుంటా దేవుడు అని చెప్తే మన ఆయన ఇద్దరు బొమ్మలు ఉన్నాయి. ఒక రౌండ్ వేసేద్దాం. ఈ టెంపుల్లో చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ కోసమే ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ కోసం ఇంకా చాలా దేవుడు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా రామాయణమే నాకు కనబడింది. రామాయణం ఇంకా ప్రతి ఒక్క దేవుడిది ఉంది అక్కడ. సాయిబాబాది ఉంది, ఇంకా శివుడిది, ఇంకా అమ్మవార్ల పుస్తకాలు కూడా ఉన్నాయి. చాలా రకరకాల పుస్తకాలు, ఇంకా చిల్డ్రన్స్ స్టోరీ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువగా పెన్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా రకరకాలుగా పెన్స్ ఉన్నాయి. నేను చాలా బై చేశాను. ఇది నేను కొనున్నా. ఈ బుక్ బాగుంది. వాళ్ళ హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పు. శివబాలాజీ చూసావా? ఇప్పుడు తిప్పుకోలేదు. ఇది తిరగతానే ఉంది. ఇచ్చేసింది. వస్తుంది. చేంజ్ ఉంది మే. అయిపోయిందా?
151 స్టోరీస్ వస్తాయి పేరు 151 స్టోరీస్ ఇందాక చెప్పా మనీ ఇవ్వను అమ్మ దగ్గర ఉంది ఇప్పుడు చేంజ్ కాలేజ్ పైన అవగాహనే ఉండదు మనకి అస్సలు ఏమాత్రం. పైగా ఇంట్లో మనకు పెద్ద మనుషులు చెప్తే ఏ పాతకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ కూడా మిగతాం. దాని వెనుక 2 ఇస్తారు ఆయన. ఒకటి అసిడిటీ ప్రాబ్లంకి లేకుండా ముందు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, దాని తర్వాత మిగతా ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాంతోపాటు మళ్ళీ బలానికి బి కాంప్లెక్స్ ఇస్తారు. ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకుంటే లివర్ కూడా దెబ్బతింటారు. కానీ నేను చెప్పిన ఈ ఉన్నాయి కదా, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, లవంగం ఇలా ఇచ్చి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. స్లో అండ్ స్టడీ బిజినెస్ లాగా సూపర్గా ఉంటారు మీకు. కానీ ఇవన్నీ స్వీకరించంగా మనం అయ్యగా చెప్తే అస్సలు వినం. హీరోయిన్ స్టైల్గా హీరో స్టైల్గా యాడిస్తే వెంటనే కొనేస్తారు. మీ చిరునవ్వులు చూసారా? హీరోకి ఏం కావాలా? డబ్బులు కావాలా. డబ్బుల కోసం విదేశీ కంపెనీకి అమ్ముడు పోతాడు, యాడిస్తాడు. మీరు ఆ ముసుగులో మునిగిపోతున్నారు. కొంచెం మారదాం, ఓకేనా? ఇవన్నీ మాకు ఇంటికి అయ్యగారు ఏదో సంకల్పం అన్నారు కదా అంటే, ఇవన్నీ చెప్పకపోతే ఆ సంకల్ప భావన మీకు సరిగ్గా తెలియదు. ఓకేనా అండి? అందరూ చేతులు జోడించుకోండి. అభిషేకం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ముందస్తుగా మీరందరూ మీ గోత్రం తలుచుకోండి. తెలియకపోతే శివగోత్రం అని తలుచుకోండి. మీ పేరు తలుచుకోండి. చేసే ఉద్యోగ వ్యాపారం కూడా తలుచుకోండి. మనసులో ఏదైనా కోరిక ఉంటే హాయిగా విన్నవించుకోండి. ఇప్పుడు అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మమ సహకుటుంబానాం సపరివారాణం ద్విపద చతుష్పద సహితానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సుందరేశ్వర దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా సర్వ అరిష్ట నివారణ పూర్వక సర్వ శుభ ఫల ప్రాప్త్యర్థం కరోనా నామక విషజ్వర పీడా నివారణార్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం భక్తిపూర్వక అభిషేక పూర్వక పూజాంచ అహం కారయిష్యే. చక్కటి సంకల్పం మీరంతా పూర్తి చేసుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీరు అదృష్టవంతులు. మీతో చిన్న ప్రాబ్లం, ముఖ్యంగా యంగ్స్టర్స్, మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూకి మంచి పనికి వెళ్తుంటారు. పరిచయమైన వ్యక్తి కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తే వెనక్కి తిరిగి నవ్వి థ్యాంక్స్ అండి అంటారు. ఎంత మంచోడు మీరు! అంటే ఆల్ ది బెస్ట్ మీ బుర్రకి మీ మనసుకి బాగా నాటుకుపోయింది. చిలుకూరు లాంటి క్షేత్రంలో అయ్యగారి పిల్లి సంకల్పం చెప్తే ఎవ్వరికి చెప్పని కూడా చెప్తారు. ఇది కదా అపచారం అంటే. ఎంత తప్పది. నేను చిలుకూరు వెళ్ళాను, అయ్యగారు నన్ను కూర్చోబెట్టి నాతో సంకల్పం చెప్పారు. ఆ సమయంలో ఇదిగో చుట్టాలుగా మిమ్మల్ని తలుచుకున్నాం, కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని తలుచుకున్నాం, ఇగో స్నేహితులు నేను తలుచుకున్నా, నీ బర్త్డే ఉంది కదా, నీ మ్యారేజ్ డే ఉంది కదా. వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఎంత సంతోషపడతారు వాళ్ళు. అవునా కాదా అండి? మిమ్మల్ని థ్యాంక్స్ రా నాన్న అంటారు. ఇలాంటివి మంచివి మనం ఫార్వర్డ్ చేయట్లేదండి, అస్సలు పట్టించుకోవట్లా. కొంచెం ఇక ముందు యూటర్న్ తీసుకుందాం. ఇది చాలా మంచిది. నేను ఒకటే చెప్తానండి, ఎగ్జామ్స్ ఉన్నా, ఇంటర్వ్యూ ఉన్నా, ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, ఒంట్లో ప్రాబ్లం ఉన్నా, ఖచ్చితంగా మీకు సినిమా హీరోలు, క్రికెట్ స్టార్లు గుర్తుకే రాదు. దేవుడా గండం గట్టెక్కి అని అలాంటి దేవుని దగ్గర ఇలా ఆపి సంకల్పం చెప్పినప్పుడు దాన్ని ఎంతో ఆనందంగా ఇంకొకరికి చెప్తే వాళ్ళు కూడా శరీరం అక్కడున్న మనసు స్వామి సన్నిధికి వచ్చేస్తుంది. అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా అండి? సంకల్పం పూర్తయింది. స్వామి ధ్యానం చెప్పి మిమ్మల్ని పంపించేస్తా. అందరూ గట్టిగా మృత్యుంజయాయ రుద్రాయ
रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः स्वामी జ్ఞానమైంది పంపించే ముందు చాలా మంది స్టూడెంట్స్ కనబడుతున్నారు యంగ్స్టర్స్ యూత్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి స్టూడెంట్స్ ఓకే మీ అందరికి ఇప్పుడు పెన్ను ఇచ్చేస్తాను సోల్జర్కి గన్ ఇంపార్టెంట్ స్టూడెంట్కి ఆన్సర్ ఇవ్వరండి ఖర్చు అవుతుంది ఆన్సర్కి కదా మళ్ళీ అడుగుతా సోల్జర్కి గన్ ఇంపార్టెంట్ స్టూడెంట్కి అండ్ పెన్ ఈజ్ మోర్ పవర్ దాన్ గన్ ఆర్ స్వర్డ్ ఆర్ వెపన్ నో ప్రాబ్లం ఎందుకు ఇవ్వాలి పెన్ను అంటే అది స్వామి ప్రసాదం ఫ్రీగా ఇష్టంగా తక్కువ అంచనా వేయద్దు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే చర్చి పక్కన స్కూల్ ఉందండి వాళ్ళు పాఠం చెప్పి వాళ్ళ పాఠం తలకెక్కిస్తున్నారు మనకు తెలుసండి అమాయకంగా ఉంటున్నాం మనం ఇంకా కూడా మాట్లాడు చర్చ్ పక్కన స్కూల్ ఉంది వాళ్ళు అలా చేస్తున్నారు మసీద్ పక్కన మదర్సా ఉంది వాళ్ళు యూత్ని బాగా మారుస్తారు దురదృష్టం దుర్మార్గం గుడికి వెళ్తే మట్టుకు టికెట్ కొంటే సేవ విఐపి వస్తే మర్యాద డొనేషన్ ఇస్తే గౌరవం ఇవన్నీ ఉండనిద్దాం తప్పేమీ కాదు కానీ యూత్ని కూడా పట్టించుకోవాలి అలా ఇప్పుడు మనం స్టూడెంట్స్ మట్టుకు పెన్ను ఇవ్వబోతున్నాం వాళ్ళకి అనిపిస్తుంది ఇది నా గుడి నా దేవుడు నా అయ్యగారు నా మంచి కోరుతున్నారు నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుంటుంది ఇది దీంట్లో ఉద్దేశం అంట అంతేగాని ఏదో తాయిలంలాగా పెన్నిస్తున్నాం అనుకోకూడదండి బాబోయ్ మీరు మీ ఏరియాలో ఈ విషయం గురించి గట్టిగా చెప్పండి యూత్కి సంబంధించిన కార్యక్రమాలు దేవాలయాల్లో ఎక్కువగా జరిగే విధంగా ఓకేనా అండి సర్వే జనాః యూత్ అందరికీ ఫ్రీగా పెన్ ఇద్దాం మరి నాకు పెన్స్ రావాలిగా ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అక్కడ పెన్ బాక్స్ ఉంటాయి కొనుక్కొచ్చి నాకు ఇచ్చి వెళ్ళొచ్చు నాకు పెన్ను కంపెనీ లేదు అమ్మే వాళ్ళతో లాలూచి లేదు కొంతమంది అక్కడ కూడా అనుకుంటారు అర్థమైందా అండి సర్వే జనాః ఈ పెద్ద ఆయన చాలా బిజీ ఉన్నాడు పెద్ద ఆయన ఒక 2 minutes ఆగితే ఇలా దగ్గరగా వస్తాం 2 నిమిషాలు పెద్ద ఆయన నో ప్రాబ్లం మళ్ళీ రండి అక్కడికి వెళ్ళిపోతున్నాను మీరు నాకు అర్థం కాల ఎంత బిజీ ఉన్నాను రేవండి నార్మల్గానే ఇస్తారా జాబ్ చేసేవాళ్ళు ఇవ్వాలన్నారు ఏంటబ్బా అని అనుకో జాబ్ చేసేవాళ్ళు ఇవ్వాలన్నారు మనీ వచ్చా కొంచెం స్పీడ్గా రండి పిల్లలు రెండు లైన్లు ఫామ్ అయిపోయాం మనం ఒక లైన్ ఒక్క లైన్ ఫామ్ ఎక్కడే వేయాలి డబ్బులా चलो भाई साहब आगे बढ़िए लाइन है पीछे ఇదిగో ఇలా వచ్చేస్తాం ఐఎమ్ హ్యాపీ దట్ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు ఎక్కడ ఖర్చు పెడితే మంచిదో కూడా తెలుస్తుంది అంతే కదా ఎంత ఏజ్ ఏం చదువుతున్నావు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు ఏం చదువుకున్నావు ఎప్పుడైనా ఏదైనా గుళ్ళో ఇట్లా అయ్యగారు ప్రకటించి పెన్ ఇచ్చారా ఇది మన దగ్గర పెద్ద ప్రాబ్లం ఎవరికి అర్థం కావట్లా యూత్ని ఎవరు క్యాచ్ చేయట్లా చాలామంది బిజినెస్ పర్సన్కి అర్థం కాదు స్వామీజీలకు అర్థం కావట్లా గుళ్ళు మేనేజ్మెంట్కి అర్థం కావట్లా నువ్వేం చదువుతున్నావు
బాగా చదువుకో, మంచి మొగుడు దొరకాలి. వీడు తీస్తుంది. అది కాదు కానీ ఆడుకొచ్చిన వీడియో తీసేదంతా చూసాడు సార్. గ్రీన్ కలర్ నా ఫేవరెట్ కలర్. అవును, నాకు బ్లూ ఇష్టమైన కలర్. రెడ్ వచ్చింటే ఇంకా బాగుంది. అంకుల్ ఇదెంత? 180. ఫిక్స్డ్ ప్రైజా? మీరు తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలో. బాగున్నాయి కదా? సూపర్. అక్కడ ఏం డ్రెస్? డ్రెస్సే గుర్తురా. ఇవి ఎంత? ఇక లాస్ట్ లో బ్లూ కలర్ ఇది 350. ఇదే. ఏదైనా అంతేనమ్మా? అదే ఉన్నాయి, నార్మల్ కార్పెట్ కూడా సెట్ అయిపోద్ది. ఇలా ఉంటుంది, 3 ఉంటాయి. ఓ అన్న పైన రింగ్ వచ్చి బుట్ట ఇది దాని పక్కది. బాగానే ఉంది అక్క ఇది దీంట్లో. ఇది బాగుందా ఇంకా లేకుంటే అంకుల్ దగ్గరికి ఇచ్చింది బాగుందా? ఏమి ఇచ్చా. ఇదే బాగుంది, కొంచెం హెవీగా ఉంది. ఏది బాగుందా? ఇప్పుడు వేసుకోండి. పిల్లలు ఫంక్షన్కి వేసుకోవచ్చు కదా, ఎల్లో తీస్తాయి. అదే చూస్తున్నామా? 1 అయితే 150 ఉంటుంది ఇట్లా సింగల్. ఇది 180, 150 వస్తుంది. ఇది 1 ఇయర్ వరకు కలర్ చాలా బాగా వస్తుంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు. నేనైతే ఇవన్నీ ఆన్లైన్లో చూశాను అనమాట. ఆన్లైన్లో ఎస్పెషల్లీ నేను ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్స్లోనే చూశాను. ఒక్కొక్క కాస్ట్ ఇంచుమించి 800 వరకు ఉండింది. ఇక్కడైతే జస్ట్ 50 రూపీస్, 100 రూపీస్ అక్కడ దాకే వస్తుంది, లైన్ క్రాస్ అవ్వట్లేదు. కొన్ని పెద్ద పెద్ద కమ్మలు వచ్చేసి నేనని పెద్దవే కొన్నాను అనమాట. అవన్నీ వచ్చేసి 200, 300 దాకా వెళ్ళాయి. కానీ 500 లోపలే ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే దీప్గా పడుకొని వేసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. కానీ అవి మనం వేయలేము కదా, అందుకే నేను నాకు సెట్ అయ్యేటట్టుగా కొన్ని ఇయర్ రింగ్స్ బై చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. మీరు కానీ ఈ టెంపుల్కి వెళ్ళినట్లయితే రియల్లీ చాలా పర్చేస్ చేయొచ్చు. డైలీ వాష్ కమ్మలు ఉన్నాయి, ఇంకా క్లాసిక్గా కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కావాలంటే బై చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కనబడుతుంటాయి మీకు. ఎక్కువగా ట్రెడిషనల్లోనే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్క కీ చైన్ 300, 200, 400, 500 అలా రేట్ పోతూనే ఉంది, ఎక్కడికో పోతుంది. రేట్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కీ చైన్స్. ఎందుకు ఇంత కాస్ట్లీగా నాకు అర్థం కాలేదు. ఇక్కడ దేవుడి బొమ్మలు అయితే ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా చాలా బాగున్నాయి.
150 అట్లా ఇది అయితే 100. మూసే అన్న ఇది ఎంత ఎంత 200 అదే స్లైమ్ చూడు ఒక నిమిషం ఇది ఎంత అంకుల్ స్లైమ్ ఎంత 40 ఉండు ఒక నిమిషం సరేపా అమ్మ మా ఒక నిమిషం ఉండమ్మా ఇప్పుడే వస్తా ఆడేందు ఇది కావాలి నాకు బ్యాండ్ ఇది ఒకటి ఇవ్వరా ఎంత భలే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ బొమ్మలన్నీ బాగున్నాయి.